గత 3, 4 రోజులుగా కొన్ని హృదయ విదారకమైనటువంటి వార్తలు మనం చూస్తా ఉన్నాం. ఒక చిన్న బాబు 10థ్ క్లాస్ చదువుతున్నటువంటి బాబు ఇంకొక చిన్న అమ్మాయిని చంపేసాడు. అట్లనే ఇంకొక 2 సంఘటనల్లో భార్యని అత్యంత కిరాతకంగా భర్తనే హత్య చేసిండు. ఒక అతనైతే ఏకంగా భార్యని ముక్కలు ముక్కలుగా రంపంతో కోసి పార్ట్స్ తీసుకెళ్ళి మూసీ నదిలో పడేసిండు. అంటే ఇవన్నీ కూడా కొంచెం మానవుల మామూలు వ్యవహార శైలి కంటే చాలా విపరీతమైన ధోరణి, క్రూరమైన ప్రవర్తన దానిలాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎందుకు మరి అంటే ఇంత దారుణమైనటువంటి మనస్తత్వానికి ఎందుకు మారుతా ఉన్నారు? కూకట్పల్లి ఘటనలో అయితే ఆ చిన్న పిల్లని జస్ట్ 10థ్ క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి, ఇంత 2 పక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళు. చెల్లి అని పిలుస్తాడు ఆ పిల్లని. చెల్లి అని పిలిచే ఆ అమ్మాయిని కేవలం ఒక బ్యాట్ కోసం, క్రికెట్ బ్యాట్ కోసం ఆ అబ్బాయి వెళ్ళి చంపేసాడు. క్రికెట్ బ్యాట్ కోసం. దాని కాస్ట్ మహా అంటే ఒక 500 ఉంటుంది కావచ్చు. ఆ 500 రూపాయల క్రికెట్ బ్యాట్ కోసం ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా దొంగతనం చేసుకొని రావాలి, ఈ క్రమంలో ఇంటిని ఎట్లా పేల్చేయాలి, గ్యాస్ లీక్ చేయాలి, దాన్ని గ్యాస్ లీక్ చేసి వదిలేస్తే ఇల్లు బరస్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా అతను ఒక పేపర్ మీద రాసుకున్నాడు నీట్గా, లైన్ బై లైన్. వాడు మరి స్కూల్లో ఏం చదువుతాడో ఏం రాస్తాడు, కానీ ఇందులో అయితే మంచిగా నీట్గా రాసుకున్నాడు అన్ని కిందికి, ఒకదాని తర్వాత ఒకటి అన్ని రాసి పెట్టుకున్నాడు. వాడు అట్లా నీట్గా రాసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని చంపిన తర్వాత కూడా వచ్చి ఇంట్లో వచ్చి నీట్గా స్నానం చేసేసి మళ్ళీ అందరితో కలిసిపోయినట్ట. అంటే ఎక్కడ కూడా వీడు హత్య చేసిండో అనే డౌట్ కూడా రాకుండా మళ్ళీ అందరితో కలిసిపోయి ఈ మామూలుగా అక్కడికి వెళ్ళి పోలీసులు అడిగినప్పుడు కూడా డాడీ డాడీ అని అరిచింది అని వాళ్ళకి చెప్పిండట. ఇట్లాంటి అంతా కలివిడిగా ఉండిపోయిండు, అంతా ఉన్నాడు. సో వీళ్ళకు కొంత క్రాస్ ఎగ్జామిన్ చేసే క్రమంలో 2-3 మాట్లాడినప్పుడు వీడ ప్రవర్తన కొంచెం అనుమానాస్పదంగా ఉండడంతో అప్పుడు గట్టిగా అడిగితే విషయం బయటకు వచ్చింది. కానీ ఒక క్రిమినల్ వాడుకో 20-30 నేరాలు చేసిన వాడు ఎంత పకడ్బందీగా అది చేస్తాడో ఆ పిల్లోడు అంత పకడ్బందీగా చేసుకుని వచ్చిండు, దొరకకుండా ప్లాన్ చేసిండు. వాడు ఒక మాట ఏదైతే డాడీ డాడీ అని అరిచింది అని చెప్పిండో దాని ద్వారా వాడు దొరికిపోయాడు. వాడికి వాళ్ళు అది కూడా చెప్పకుండా దాచుంటే నిజంగా ఇంకా కూడా దొరుకుతుండేనో లేదో, నిందితుడు ఎవరైనా ఎతకడానికే పోలీసుల పాపం తలపాలను తోకొచ్చేది కావచ్చు. అంటే వానంతటా వాడు ఒక దగ్గర దొరికిపోయాడు, మాట తూలిండు కాబట్టి వాడు దొరికిపోయాడు. కానీ మిగతా ఎక్కడ కూడా వాడు ప్రీ ప్లాన్డ్గా బట్టలు దొరకకుండా వాడు స్నానం చేసేయడం, ఆ బట్టల్ని దొరకకుండా వాషింగ్ మిషన్లో వేసేయడం, మళ్ళీ ఏం తెలియనట్టు వీళ్ళతో కలిసిపోయి ఉండడం, ఇవన్నీ కూడా అంటే కంప్లీట్ క్రిమినల్ మైండ్ ఉండేవాడు, రెగ్యులర్గా నేరాలు చేసేవాడు. ఇట్లాంటి ప్రవర్తన వాళ్ళలో మాత్రమే ఉంటుంది. హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. అంటే వానికి అదే నేర ప్రవృత్తే వాని వృత్తి, నేరం చేయడమే వాని వృత్తి. అట్లాంటి వానికి ఇట్లా ప్రీ ప్లాన్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక చిన్న పిల్లాడు ఇట్లా ఎందుకు మారిండు?